నమస్కారం. మిమ్మల్ని సంగీతామృతంలో ముంచెత్తడానికి మళ్ళీ మీ ముందుకొచ్చింది నాద వినోదం. ఈ వారం కర్ణాటక సంగీతంలో ద మోస్ట్ స్వీటెస్ట్ డ్రమ్ మృదంగం గురించి తెలుసుకుందాం. లెట్స్ ఎంజాయ్ ద మృదంగామృతం. ఆ నాదం మంగళకరం, మృదుమధురం. వినగానే గిలిగింతలు పెట్టేది మృదంగనాదం. కర్ణాటక సంగీతంలో రాజవాయిద్యంగా పిలిచే మృదంగం ప్రాచీన చర్మ వాయిద్యాల్లో ఒకటి. పురావస్తు ఆధారాలను బట్టి మొదట్లో చర్మ వాయిద్యాలను మట్టితో తయారు చేసేవారు. చిదంబరం, మధురై, అజంతా, బేలూరు శిల్పాల్లో దీనికి ఆధారాలు మనకు కనిపిస్తాయి. మృదంగానికి దేవవాయిద్యం అనే పేరు కూడా ఉంది. మన పురాణాల ప్రకారం మృదంగాన్ని వినాయకుడు నందీశ్వరునితో కలిసి బ్రహ్మదేవుడు క్రియేట్ చేశాడట. అందుకే మృదంగం అంటే సాక్షాత్తు భగవంతుని వరప్రసాదమని సంగీతకారులు భావిస్తారు. ఇలా అనాదిగా మన భారతీయ సంగీతంలో మృదంగం రిథమ్ రైమ్స్ పలుకుతూనే ఉంది. మన పెద్దలు దేవవాయిద్యంగా పిలిచే ఈ మృదంగం తయారీ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. రెండు వైపులా తెరిచి ఉండే ఓ బ్యారెల్ షేపుడ్ షెల్కు చర్మంతో తయారు చేసిన ఫ్రేమ్స్ ను అతికిస్తారు. ఇది రెండు మాటల్లో చెప్పాలంటే మృదంగ నిర్మాణం. చూడ్డానికి ఇంత సింపుల్ గా ఉన్న ఈ దేవవాయిద్యంలో సెలయేళ్ల తుళ్ళింతలు, చెంగును దూకే లేళ్లు, కూజితాల కిలకిలలు, అంతెందుకు మృదంగ ధ్వానంలో పంచభూతాల భావావేశం పలుకుతుంది. మరి शिव शंभो स्वयंभो भो शंभो 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 शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो
మృదంగం తయారీ కోసం పనస లేదా ఏగిస్ కర్రను మాత్రమే వాడతారు. దీనికి ఓ కారణం ఉంది. పనస ఏగిస్ కర్రల పరికరాన్ని బ్యారెల్ షేప్గా మలచడానికి అనుకూలంగా ఉంటుంది. పనస చెక్క ప్రత్యేక నిర్మాణం వల్ల వాయిద్యంపై పుట్టే ధ్వని ప్రకంపనాలకు పరికరం బీటలు వారకుండా ఉంటుంది. దీనివల్ల నాదంలో స్పష్టతతో పాటు శృతిలో అసందర్భంగా హెచ్చుతగ్గులు రావు. ఒక్క మాటలో చెప్పాలంటే గాత్రశుద్ధి కలిగిన గాయకుని గళం ఎంత లలితంగా ఉంటుందో పనస చెక్కతో తయారైన మృదంగంపై పుట్టే ప్రతి శబ్దం అంతే మధురంగా ఉంటుంది. మన మృదంగ మంజుల నాదంలో కొద్దిసేపు విరామం తీసుకుందాం.